బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సమయానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలామంది ప్రియ చెల్లెండ్రు ఉదయకాలం నుంచి ఇంతవరకు అనేక మంది దైవజనుల యొక్క ప్రసంగాలు విని ఉంటారు. అపాత్రుడను అయోగ్యుడను అయిన నేను కూడా మాట్లాడడానికి ప్రభువారు కృప చూపించారు. ఈ వర్తమానం కూడా వినడానికి మీరు వచ్చినందుకై ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే సమయంలో మిగిలిన ఛానల్స్లో కూడా నాకంటే శ్రేష్టమైన దైవదాసులు మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రసంగాలు కూడా వినడానికి చాలామంది ఆయా ఛానల్స్కు వెళతారు. ఈ ఛానల్లో నిలిచి వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని యొక్క వాక్య విశ్లేషణ మనం విందాం, ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. దేవాతి దేవుడు అయింది పాపముతో నిండిన సమరయ స్త్రీతో మీరు మాట్లాడడానికి ఇష్టపడి కొన్ని మైళ్ళు నడిచి వచ్చారు నాయన. మీ అనంతమైన ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు. అపాత్రుడను పాపినైన నన్ను ప్రేమించారు, అనేకులను ప్రేమించారు. మీ దైవదాసులను మా గ్రామానికి పంపించారు. రేడియో ద్వారా, టీవీ ద్వారా, దైవజనుల వర్తమానం ద్వారా అనేక మందిని దర్శిస్తూ ఉన్నారు. మీరు దర్శించు కాలం ఎరిగి నాయన రక్షణానుభవంలోనికి రావడానికి సహాయపడండి. రక్షింపబడిన వారు ఆధ్యాత్మిక ఉన్నతమైన మెట్లలోనికి ఎదగడానికి సహాయపడండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, మహిమ పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీకు నా ప్రత్యేక
ధన్యవాదాలు. ఈ వర్తమానంలో జోషి అంకుల్ పాట వేయలేదు అని మీలో కొంతమంది అనుకోవడానికి అవకాశం ఉంది. చివరిలో పాట వినవచ్చు. ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అమ్మా బాబు, మీరు ఎలా ఉన్నారు? ఇంట్లో శాంతి సమాధానాలతో ఉన్నారా? ఈ దినాల్లో చాలా కుటుంబాలను సాతానుడు పాడు చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య సరైన ఐక్యత లేకుండా, భార్య భర్తలు ఐక్యంగా ఉంటే బిడ్డలు సమంగా జీవించకుండా ఉన్న పరిస్థితులు సాతానుడు కల్పిస్తున్నాడు. కొంతమంది బిడ్డలను చూచి ఇటువంటి వాడిని ఎందుకు కన్నాను, ఇటువంటి అమ్మాయిని ఎందుకు కన్నాను అని తల్లిదండ్రులు వాపోతున్నారు, ముఖ్యంగా తల్లులు. నా ప్రియ బిడ్డలారా, ఇది సాతానుడు విజృంభించిన కాలమని ఎరిగి దయచేసి జీవితాలను సరిపెట్టుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దేవాతి దేవుడు యేసయ్య, ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా మన అంతరాత్మలో ఆయన ఒక నూతనమైన కార్యాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉండగా నిర్లక్ష్యంగా ఉండడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమరయ స్త్రీ పతిత, అనేక మంది భర్తలను కలిగి ఉన్న స్త్రీ, పాపంలో జీవిస్తున్న స్త్రీతో మాట్లాడడానికి యేసు ప్రభువారు కొన్ని మైళ్ళు నడిచి వచ్చారు. ఆమె ఆ బావి దగ్గరకు వస్తుందని ఎరిగిన ఆ ప్రియ ప్రభు ఆ బావి దగ్గర ఉన్నారు. ఆ స్త్రీ వచ్చింది, ఆ స్త్రీతో ఆయన సంభాషిస్తూ ఉన్నారు. ఆ స్త్రీ యేసు ప్రభు వారితో 6 సార్లు సంభాషించింది. ఆ 6 పర్యాయాలు గురించి నేను చెప్తూ వస్తున్నాను. ఆమె మాటల్లో ఎన్ని సత్యాలు వెల్లడవుతున్నవో మనము వింటూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, బోధిస్తున్నప్పుడు మన శరీరము పులకరిస్తుంది. 25వ వచనంలో ఆ స్త్రీ ప్రభువారితో మాట్లాడుతుంది. 6వసారి ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెబుతుంది. సమరయులు కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా ముందున్నాడు. మెస్సియా అని ఆమె గ్రహించలేకపోయింది. యేసయ్య మాట్లాడుతున్నాడు. 26వ వచనం, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పారు. యేసు ప్రభువారే వాళ్ళు నిరీక్షిస్తున్న మెస్సియా అనే సత్యాన్ని ఆ ప్రియ ప్రభువారు చెప్పారు. ఆమెలో జరిగిన ఆ గొప్ప పరివర్తనను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతలో ఆహారం కొరకు వెళ్ళిన శిష్యులు వచ్చారు. ఈమెతో మాట్లాడడం వారు చూచారు. వారు యేసు ప్రభు వారు స్త్రీతో మాట్లాడడం చూచి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అనగా యేసు ప్రభు వారు ఏమిటి, యొక్క సమరయ స్త్రీతో మాట్లాడేమిటి అని వారు ఆశ్చర్యపడ్డారు. వారు కూడా తెలుసు సమరయులు వీరికి అంటరాని వారని, సమరయులు వారు వేరే జీవితాన్ని జీవిస్తారని. కానీ వారు ఒక సత్యాన్ని గమనించలేకపోయారు. యేసు ప్రభు వారు వీరిని సమరయ గ్రామంలోనికి ఆహారము తీసుకుని రమ్మని పంపించారు. అంటే వీరు కూడా సమరయులు తినే ఆహారము తినాలి. ఈ లోతైన సత్యాన్ని వారు గమనించక పైన వారు మాట్లాడుతున్నారు. ఎవరు? యేసు ప్రభు వారికి శిష్యులు.
ఈ దినాల్లో కూడా యేసు ప్రభు వారి యొక్క పరిచర్య చేసేవారు అని అనుకుంటూ పైనే బోధలు చేస్తున్నారు, పైనే పరిచర్యలు చేస్తున్నారు. లోతైన రీతిగా వారు దేవుని వాక్యంలోనికి వెళ్ళడం లేదు, దానిని విశ్లేషించడం లేదు, దానిని ప్రార్థనలో కనిపెట్టి గ్రహించలేకపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షింపబడతాడో లేక రక్షింపబడుతుందో అప్పుడే తన హృదయంలో ఒక విధమైన స్పందన కలుగుతుంది. ఇంకా రక్షింపబడని వారిని గూర్చిన వేదన తన హృదయంలో ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఈమెలో ఒక పరివర్తన కలిగిందో ఏమైంది అనగా తన కుండను విడిచిపెట్టింది. తన కుండను విడిచిపెట్టి ఆమె ఆ సమరయ గ్రామంలోనికి వెళ్ళి ఆమె సాక్ష్యం ఇస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియా కాడా అన్నట్టుగా ఆ ఊరు వారిని పిలుస్తుంది. గత పాఠంలో నేను చెప్పాను, ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక రీతిగా ఉంది అని నేను చెప్పాను. మీరు నోట్ చేసుకుని ఉండి ఉంటారు ప్రియులరా. ఆమె ఏమి చేసింది అనగా, దిస్ ఉమన్ దెన్ లెఫ్ట్ హెర్ వాటర్ పాట్ అండ్ వెంట్ హెర్ వే ఇన్ టు ద సిటీ అండ్ సెయిడ్ టు ద మెన్. అంటే ఆ పురుషులతో ఆమె చెప్పింది. అంటే స్త్రీలతో చెప్పలేదా? ఆ ఊరు స్త్రీలకు తెలుసు ఈమె యొక్క బ్రతుకు. అందుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఈమెదో భక్తిపరురాలు అయిపోయింది అని ఒక విధమైన చిన్న చూపు చూడడానికి అవకాశం ఉంది కదూ. ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఆ రీతిగా భావించటానికి వీలు లేదు. ఎవ్వరు కూడా పరిశుద్ధులు కారు. భూలోకంలో జీవించిన ప్రతి వ్యక్తి పాపములో జీవిస్తున్నాడు. పాపములో జీవిస్తున్న వ్యక్తిని కరుణించి ఆ ప్రియ ప్రభు పరమును విడిచి ఈ లోకానికి వచ్చారు. నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి, పాపంలో జీవిస్తున్న మానవాళిని రక్షించడానికి. అందుకనే లూకా భక్తుడు ఈ రీతిగా అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ యవ్వన బాబు, అమ్మ, నిన్ను రక్షించడానికి ఆ ప్రియ ప్రభు వచ్చారు. నువ్వేదైనా తప్పు చేస్తే నీ తండ్రి శిక్షిస్తాడు, నీ తల్లి శిక్షిస్తుంది, నీ భర్త నిన్ను శిక్షిస్తాడు, నీ భార్య నిన్ను ఏమైనా అనవచ్చు. నేను ఏమీ అనకుండా ఆ సిలువలో తన ప్రాణాన్ని మానవాళి కొరకు దానముగా ఇచ్చి నిన్ను రక్షించారు. ఆ రక్షణలో ఈ రాత్రి నీవు విశ్వాసం ఉంచాలి. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట పదే నేను చెప్తున్నాను. ఒక మాట ఏమిటి అనగా, అక్కడున్న స్త్రీలకు ఆమె చెప్పలేదా అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఇంగ్లీష్ వెర్షన్ను బట్టి. బహుశా ఆమె స్త్రీలకు చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా, ఆ సమరయ స్త్రీలు ఈమెను ద్వేషిస్తూ ఉండవచ్చు. ఎందుచేతనగా ఆ సమరయ గ్రామంలో కొన్ని కుటుంబాలను ఆమె పాడు చేసి ఉంటుంది. కానీ ఆమె ధైర్యాన్ని మనము శ్లాఘించాలి. పురుషులకు చెప్పింది, లేక అక్కడ ఉన్న వారికి చెప్పింది, వారిని ప్రభు దగ్గరకు ఆమె నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమె తన కుండను విడిచిపెట్టింది, తెచ్చిన కుండను విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని దయచేసి చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియా కాడా, మనం ఎదురు చూస్తున్నా ఆ క్రీస్తు, ఆ మెస్సియా ఈయన కాడా అన్నట్టుగా ఆ గ్రామస్తులను
ఆమె పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం. 30వ వచనం నుంచి 33వ వచనం వరకు నేను చదువుతున్నాను. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియులారా, ఆ శిష్యుల యొక్క ఆలోచన యేసు ప్రభు వారితో వారుకున్న సహవాసం ఇంతేనా వారిని ఆలోచించేటట్టుగా చేసింది అనే బాధ మన జీవితంలో కలుగుతుంది. వారు యేసు ప్రభు వారికి శిష్యులు. వారు యేసు ప్రభు వారిని ఎంత లోతుగా అర్థం చేసుకుని ఉండాలి. ఈ దినాల్లో కూడా దేవుని సేవకులము, విశ్వాసులము అని చెప్పుకుంటున్న వారిలో కూడా పై భక్తే కనబడుతుంది. సంపూర్ణమైన లోతైన అనుభవంలోనికి వెళ్ళడం లేదేమో అనిపిస్తుంది. వింటున్న వారు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సంఘానికి వెళ్ళేవాడివి, ఒక సంఘానికి వెళ్ళేదానివి. ఈ సంఘం విడిచి వేరొక సంఘానికి వెళ్ళినంత మాత్రం చేత నీలో భక్తి ఏమీ మారలేదు, మారిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ఆలోచించాలి. సంఘాలు మార్చడంలో గొప్ప సంగతి లేదు నా ప్రియులరా. దేవుని వాక్యాన్ని అనుభవించటంలో నీ మట్టుకు నీవు ప్రార్థన చేసుకుని దేవుని సాన్నిధ్యంలో నీవు గోజాడినట్లయితే ఆ ప్రియ ప్రభు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటారు. తన వాక్యం ద్వారా, ఆయన సన్నిధి ద్వారా నీకు ఆయన తెలియపరుస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ఊర్లోనికి వెళ్ళింది, అందరికీ చెప్పింది. ఇప్పుడు ఆయన శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. ఎందుకంటే నేను భుజించడానికి మీకు తెలియని ఆహారము నాకున్నది. ఆయనకున్న ఆహారం ఏమిటి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. దేవుని నామానికి స్తోత్రం. 34వ వచనం. మన జీవితాల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని చేయడానికి, ఆయన పనిని తుదముట్టించడానికి మనము తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది నాతో మాట్లాడుతూ, ముఖ్యంగా యవనస్తులు, అంకల్ నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, లేక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇది దేవుని చిత్తము అని ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ నువ్వు అనుకొని దేవుని చిత్తం కొరకు నన్ను అడగడం అది భావ్యము కాదేమో అనిపిస్తుంది. నా ప్రియ బిడ్డలారా, ఒక యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తదుపరి, నువ్వు రక్షింపబడిన తదుపరి, నీకు వివాహ వయస్సు వచ్చిన తదుపరి, ఎవరో అబ్బాయిని అమ్మాయిని కుదుర్చుకొనక ముందు దేవుని చిత్తము కొరకు నీవు ప్రార్థించు. తన వాక్యం ద్వారా తెలియపరుస్తారు, తన యొక్క సేవకుల ద్వారా తెలియపరుస్తారు. నీకు ఆ పరిస్థితులు ఆయనే అనుకూలపరిచి ఆయన నీకు భాగస్వామిని ఇస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని ఆయన ఎంతో భద్రముగా శ్రద్ధతో కాపాడుతారు అనే విషయాన్ని ఆలోచించాలి. ఆయన పని తుదమిట్టించుట అనగా ఆత్మల సంపాదనయే. రక్షింపబడిన వారు
అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. గమనించండి, నా మాట మీరు ఆలోచించండి. ప్రభుత్వం వారు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారు అని పేపర్లో కానీ లేక ఏదో రీతిగా నీకు తెలిస్తే నువ్వు ఊరుకుంటావా? నీవు ఊరుకవే, అందరికంటే ముందుగా లైన్లోకి వెళ్ళి నిలబడతావు. ఈ లోపుగా నీకు తెలిసిన వారందరికీ చెప్తావు, నీ బంధువులకి, నీ ఊరు వారికి చెప్తావు. మనం వెళ్ళి మనకు రావాల్సింది వచ్చే వరకు అక్కడే ఉంటాం, లేదో ఫ్రీగా ఇస్తామన్నారు కాబట్టి. ప్రియ బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించడం కంటే ఏది గొప్పది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఏమన్నారో తెలుసా? మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అన్నారు. ఎందుకు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మీరు చదవండి. 35, 36 వచనాలు. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు కోతకాలం ఏప్రిల్ మాసం. అంటే ఇప్పుడు ప్రభువారు వారితో మాట్లాడుతుంది ఏ మాసం అవుతుంది? బహుశా అది డిసెంబర్ నెల చివరి వారంలో అవుతుంది. ప్రభువారు వచ్చిన వారితో మీ కన్నులు పైకెత్తి పొలాలను చూడండి, అవి కోతకు వచ్చినవి అని మీరే చెబుతారు కదా అని వారిని హెచ్చరించారు. ఇది మనకు కూడా హెచ్చరిక. ఎందుకు అనగా ఈ కాలంలో మనం చేయవలసిన పని ఆత్మల పంట. ఆత్మలను కోయాలి అనగా ఆత్మలనే కోతను మనము కోసేవారుగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని రేడియోలో కానీ టీవీలో కానీ సభల్లో కానీ విత్తుతూ ఉన్నారు. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని విత్తడం ద్వారా సంఘాలు అభివృద్ధి కావాలి. నా ప్రియులరా, ఒకరు విత్తుతారు, ఇంకొకరు కోస్తారు. ఈ రీతిగా కలిసి మనం పని చేయాలి. విత్తువాడును కోయవాడును సంతోషిస్తారు. ఈ భావాన్నే కీర్తనాకారుడు చెప్పాడు. మీకు సమయం ఉంటే చదవండి. 126వ కీర్తన 5-6 చరణాలు వచ్చే పాఠంలో నేను చెబుతాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను. నా ప్రియులరా, మనము దేవుని యొక్క సేవ చేసి ఆయన పంటను కోసేవారిగా అనేక ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన పరిచర్యలో చేయబడిన ఒక పాటను ఇప్పుడు మనం విందాం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది ముగింపులో ఒక మాట నేను చెబుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ కార్యక్రమానికి సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును కాక. ఆమేన్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.